లూజ్ అనేది ఎలా తీసుకుంటాము అంటే దీనికి తప్పకుండా మనకి దీని పట్టీ ఎంత ఉండాలనేది తప్పకుండా తెలవాలి. ఇప్పుడు పట్టీ అనుకోండి, ఇది పట్టీ, ఓకేనా. ఈ పట్టీ ఎంత తీసుకోవాలి అని అంటే హిప్ చూసుకోవాలి. హిప్పుకి ఒకవేళ హిప్పు ఒక 40 ఉందనుకోండి, +8 కలుపుకోవాలి. లేదు 35 ఉంది, 35 ఉన్న +8 కలుపుకోవాలి. ఎంత మొత్తం మీద 8 కలుపుకొని దాన్ని ఒకవేళ మీకు ఇది ఎన్ని భాగాలు వస్తుంది, క్లాత్ ఎక్కువ ఉంటే 2 భాగాల మీద వచ్చేస్తుంది. ఒకవేళ క్లాత్ తక్కువ ఉందనుకోండి 4 భాగాల మీద వస్తుంది. దాన్ని కొలుచుకొని 4 భాగాల మీద ఎంత వచ్చిందో చూసుకొని, ఇప్పుడు 48 అనుకోండి, 48 అయితే మీకు 4 భాగాల మీద ఎంత వచ్చిందో చూసుకొని దానికి ఈ లూజ్ అనేది ఒక్క 3 ఎక్కువ కలుపుకోవాలి, ఓకేనా. ఈ పట్టీ కంటే 4వ భాగం ఎంత వస్తుందో చూసుకొని దానికి ఒక 3, ఒకవేళ ఇది 4వ భాగం 12 ఉందనుకోండి, ఒక 3 కలిపితే 15 అయింది, 15 తీసుకోండి. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి కిస్తర్ ఎంత ఉండాలి అంటే హిప్పు /4. ఒకవేళ 40 హిప్ ఉందనుకోండి, /4. 35 ఉందనుకోండి హిప్పు, 35 /4 హిప్పు తర్వాత ఇట్లా అని ఇక్కడ లైట్గా కర్వ్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా షేప్ చేసుకోవాలి, ఓకేనా. ఈ లూజ్ అనేది మనం కొంచెం ఎక్కువ తీసుకున్నాం. ఆ వచ్చిన ఒక 2-3 కుచ్చులు మనం ఈ మధ్యలోనే వచ్చేలాగా చూసుకోవాలి. కుచ్చులు కనుక ఇక్కడ వైపు వస్తే ఆ లూజ్ అనేది ఇక్కడ పడి మనకి షేప్ అనేది అవుట్ అయింది, చుడీలాగా కనిపించదు అనమాట, లూజ్ పాయింట్ లాగా కనిపిస్తుంది, ఓకేనా. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా చెప్తా.